సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను బమ్మెర పోతనచే రచించబడిన శ్రీ మదాంధ్ర మహాభాగవత కావ్యములోని ప్రతి పద్య తాత్పర్యముతో సహా మీకు వివరించబోతున్నాను. శ్రీ మదాంధ్ర మహాభాగవతము ప్రథమ స్కందము. భక్తిభావంతో తన సహజ పాండిత్య కవితా ప్రతిభతో యావత్ ఆంధ్రదేశాన్ని భక్తి పారవశ్యంలో ఓలలాడించిన మహాకవిశ్రేష్ఠుడు పోతనామాత్యుడు. ఈయన 15వ శతాబ్ది పూర్వభాగంలో జీవించాడు. ఈయన తల్లిదండ్రులు లక్కమాంబ కేసనలు. ఈయన భక్త కవియేగాక హాలిక కవి కూడా. అనగా ఒక ప్రక్క వ్యవసాయం చేసుకుంటూ మరోవైపు రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. ఈయన సహజ పండితుడు అని ప్రసిద్ధి. పోతన గారు వీరభద్ర విజయము, భోగినీ దండకము, నారాయణ శతకము, శ్రీ మదాంధ్ర మహాభాగవతము మొదలైనవి వీరి రచనలు. అయితే ఈయనకు చాలా కీర్తి ప్రతిష్టలను తెచ్చిన గ్రంథం మాత్రం భాగవతం. అయితే సంస్కృతంలో భాగవత రచన జరగడానికి ఒక ప్రధానమైన ఇతివృత్తం భాగవతంలో హృద్యముగా చెప్పబడినది. పరాశర మహర్షి కుమారుడైన వేదవ్యాసుడు వేదాలను విభజించి ఇతిహాస పురాణాలను రచించి వేదార్థసారాన్ని అంతా భారతముఖంగా తెలియజేసినాడు. అయినప్పటికీ అతని మనస్సులో సంతోషం కలుగలేదు. ఏదో వెలితిగా కనిపిస్తున్నది, ఏదో లోపం జరిగిపోయింది అని మదన పడుతూ చింతాక్రాంతుడుగా ఉన్న వేదవ్యాసుల వారి వద్దకు త్రిలోక సంచారి అయిన నారద మునీంద్రుల వారు వచ్చారు. కుశల ప్రశ్నలు, అతిథి సత్కారాల తరువాత నారద మహర్షి వ్యాసుల వారిని చూస్తూ ఒక సాధారణ పామరుని వలె నీ చింతకు కారణమేమిటని అడుగగా, మహర్షి వేదసారాన్నంతా భారతముఖంగా తెలియజేసిన పురాణాలు రచించిన ఏదో వెలితిగా అనిపిస్తున్నది, దీనికి కారణమేమిటని మనవి చేయండి అని అడుగగా, అప్పుడు నారదుల వారు వ్యాసమునీంద్ర, నీవు ఇంతవరకు ఎన్నో మహోత్కృష్టమైన గ్రంథాలు రచించిన మీరు రాసిన వాటిలో భగవంతుడైన శ్రీ మహావిష్ణువు యొక్క గుణగణాలను, ఆయన మహిమలను, అవతార విశేషాలను వెల్లడించే కథలతో కూడిన ఒక సమగ్రమైన గ్రంథం నీచే ఇంతవరకు రచించబడలేదు. అంతటి మహోన్నతమైన గ్రంథాన్ని రచిస్తేనే నీకు సంపూర్ణమైన మనశ్శాంతి కలుగుతుంది అని నారదుల వారు వ్యాసుల వారిని ఆదేశించగా, ఆ ఆదేశాన్ని సరసా పాటించి వేదవ్యాస మహాముని రచించినట్టి మహోన్నత గ్రంథమే శ్రీమద్భాగవత మహాపురాణము. మహాపురాణాలు 18. అందులో శ్రీమద్భాగవతం లేదా విష్ణు భాగవతం 5వది. భాగవతం అనగా భగవంతుని యొక్క లేదా భగవద్భక్తుల గురించి వివరించడమేగాక భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వము, ముక్తిని వివరించే ఒక సంపూర్ణమైన గ్రంథమని అర్థం. భగవత్ శబ్దంతో సంబంధించి పేరున్న మరొక విశిష్ట గ్రంథం భగవద్గీత. భగవంతుడే స్వయాన అర్జునునకు ఉపదేశించినదే భగవద్గీత. ఆ భగవంతుని గూర్చి సమగ్రంగా వివరించేదే భాగవతం. పోతన భాగవతాన్ని రచిస్తూ మంగళారంభంగా ఇట్లు వివరించెను. శ్రీ కైవల్య పదంబున్ చేరుటకునై చింతించదా, లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంభ్రంభకు దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసుదృగ్జాల సంభూత
నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకు అక్షరాక్షయమైన మోక్ష సంపదను కోరుకుంటున్న నేను ఆనందస్వరూపిణి అయిన నందగోపిని గృహిణి వడిలో ప్రేమతో అలరారుతూ ఆడుకుంటున్న ఆ సుందర బాలుణ్ణి ధ్యానిస్తున్నాను. యశోదాదేవి కిశోరుడైన ఆ చిన్ని శ్రీకృష్ణుడు సాధారణ బాలుడు కాడు. ఆయన ఏమాత్రం విరామం లేకుండా సమస్త లోకాలను శాంతితో ఎంతో హాయిగా పరిపాలిస్తున్న పరమాత్మ. దురహంకారంతో విర్రవీగే రాక్షసుల అహంకారాన్ని అణచివేసి ధర్మాన్ని స్థాపించే ధర్మస్వరూపుడు. అంతేగాక తల్లి ఒడిలో సొగసుగా కూర్చున్న ఆ చిన్ని కన్నయ్య ఒక్కసారి తన చూపును పైకి ఎత్తితే చాలు అనేక బ్రహ్మాండ బాండాలు ఆయన చూపులోనే అవతరిస్తూ విశ్వరూపంగా వెలుగొందుతాయి కదా. వాలిన భక్తి మొక్కెద నవారిత తాండవ కేలిక దయాశాలికి సోలిక శిఖరి జాముక పద్మమయూక మాలిక బాల శశాంక మౌలికిన్ కపాలికి మన్మద గర్వ పర్వతోన్మూలికి నారదాదిముని ముఖ్య మనస్సర శీరుహాలికి చేతిలో త్రిశూలాన్ని ధరించి మెడలో పునుకల హారాన్ని అలంకరించుకొని అనగా కపాలాన్ని ధరించి శిరస్సుపై నెలవంకను కిరీటంలా ధరించిన లీలా తాండవంలో మునిగిపోయే పరమశివునికి నేను వినయంతో నమస్కరిస్తున్నాను. అపారమైన కరుణతో నిండిన ఆయన మన్మధుని గర్వాన్ని మూలంతో సహా నశింపజేసిన మహాశక్తిమంతుడు. పర్వత రాజకుమార్తె అయిన పార్వతీదేవి ముఖపద్మాన్ని వికసింపజేసే సూర్యుడి వంటి ప్రభావశీలుడు ఆయన. నారదుడు మొదలైన మహర్షుల పవిత్రమైన మనస్సులనే పద్మాలలో విహరిస్తూ ఆనందించే ఉత్తమ మధుకరుడిగా కూడా ఆయన నిలుస్తాడు. అటువంటి పరమశివునికి నా హృదయపూర్వక భక్తితో శిరస్సు వంచి మరలా మరలా నమస్కరిస్తున్నాను. ఆతత సేవం చేసెదా సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విదాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికర నేతకున్ కల్మసజేతకున్ నతత్రాతకు దాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకున్ విశ్వస్వరూపమైన ఈ సమస్త జగత్తును సమర్థంగా సృష్టించిన వాడైన విద్యాదాయకురాలైన సరస్వతీదేవి హృదయానికి ఆనందాన్ని కలిగించిన వాడైన సమస్త వేదాల సారాన్ని సమగ్రంగా ఏర్పరచి వాటి వ్యవస్థను స్థిరపరిచిన వాడైన బ్రహ్మదేవుడిని నేను భక్తి శ్రద్ధలతో సేవించుచున్నాను. దేవతల సమూహాన్ని సమన్వయపరచి వారికి నాయకత్వం వహించిన మహోన్నతుడైన ఆయన భక్తులలోని పాపకల్మసాలను తొలగించి వారిని పవిత్రులుగా మార్చువాడు. నిర్మలమైన స్వభావం, నిష్కలంకమైన చరిత్ర కలిగిన ఆ మహానుభావుడు దుఃఖితులైన దీనజనులను ఆదరించి వారికి ధైర్యం నూరిపోస్తాడు. అంతేగాక తపస్సులో నిమగ్నులై ఉన్న మునులందరికీ శుభ ఫలితాలను ప్రసాదించే దయామూర్తి కూడా ఆయనే. అటువంటి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని నేను గాఢమైన భక్తితో వినయంతో నిరంతరం సేవించుచు నమస్కరిస్తున్నాను అని
నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు చేసి ఈ విధంగా సమస్త లోకాలపై అధికారమున్న ముగ్గురు ప్రధాన దేవతలకు వినయంతో చేతులు జోడించి నమస్కరించి ఆదరమొప్ప మృక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సంపాదికి దోసభేదికిన ప్రసన్న వినోదికి విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననంద వేదిక మోదకాదిక సమతమూసక సాదికి సుప్రసాదిక హిమాచలుని కుమార్తె అయిన ఉమాదేవి హృదయంలో నిలిచిన అమూల్యమైన అనురాగ సంపదను సంపాదించిన వాడైన ఆయనకు, కలియుగంలోని పాప మలినాలను నిర్మూలించే శక్తి గలవాడైన ఆయనకు, ఆపదలలో ఉన్నవారి ప్రార్థనలను కరుణతో ఆలకించి వారికి ఆశ్రయమిచ్చే దయామయుడైన ఆయనకు నేను నమస్కరిస్తాను. ఆశ్రితుల మార్గంలో ఏర్పడే విఘ్నములను లతల్లా కత్తిరించి తొలగించే మహిమగలవాడైన ఆయన మధురమైన మనోహరమైన వాక్కులతో భక్తులను ఆకట్టుకునే స్వభావమున్నవాడు. అతడు సమస్త భక్తులకు అపారమైన ఆనందాన్ని ప్రసాదించే దైవం. ఎవరైతే భక్తితో నివేదిస్తారో ఆ కుడుములు, ఉండ్రాళ్ళ వంటి నైవేద్యాలను ఆనందంగా స్వీకరించి కడుపు నిండా ఆస్వాదించే వినాయకుడు మూసకరాజును తన వాహనంగా అధిరోహించి 3 లోకాలకు ఆనందం పంచే మహోన్నతుడైన గణనాథునికి నేను ఎంతో భక్తి శ్రద్ధలతో వినయపూర్వకంగా కైమోర్పులు సమర్పిస్తున్నాను. క్షోణితలంబునన్ నుదురు శోకంగమ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి చెంచరీక చయ సుందర వేనికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వానికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్యపానికి నేల మీద నుదుటిని తాకే విధంగా వినయపూర్వకంగా సాగిలపడి నమస్కరించి ఒక చేతిలో అక్షమాల, మరో చేతిలో రాచిలక, ఇంకో చేతిలో తామర పువ్వు, మరొక చేతిలో పుస్తకాన్ని సుందరంగా ధరించి వెలిగిపోతూ ఉన్న ఆ దేవిని నేను స్మరిస్తాను. ఆమె సుకుమారమైన మధురమైన వాక్యాలు అమృతధారల వలె పారుతూ వినువారికి ఆనందింపజేస్తాయి. అరవిందంలో జన్మించిన బ్రహ్మదేవుని హృదయాన్ని తన మాధుర్యంతో ఆకర్షించే శక్తి ఆమెకు సొంతం. తన స్నిగ్ధమైన కటాక్ష వీక్షణాలతో దేవతలందరిపై కరుణను కురిపిస్తూ వారికి అభయాన్ని ప్రసాదించే దయామూర్తి. సౌందర్యం, జ్ఞానం, కరుణల సమన్వయంగా వెలసిన ఆ సరస్వతీదేవిని నేను భక్తి శ్రద్ధలతో వందనము చేస్తున్నాను. పుట్టం పుట్ట శిరంబునన్మొలవ అంబోయాన పాత్రంబున నెట్టం కల్గను కాలిన్ కొల్వను పురాణింపందొరం కొంటి మీదెట్టే వెంటన్ చెరింతు తత్సరణి నాకీవమ్మా ఓయమ్మా మేల్పటుండా కగుమమ్మా నమ్మి తింజుమీ
బ్రాహ్మీ దయాంబోనిధి. అమ్మా సరస్వతి, నేను తలపై పుట్ట పెరిగిన ఆది కవిగా ప్రసిద్ధి పొందిన వాల్మీకిని కాదు, పడవలో జన్మించి వేదాలను విభజించిన వ్యాస మహర్షిని కాదు, కాళికాదేవిని ఆరాధించి కవిత్వ ప్రతిభను పొందిన కవులలో శిరోమణిగా నిలిచిన కాళిదాసుడిని కూడా కాదు. అయినప్పటికీ నా శక్తి ఎంత తక్కువగా ఉన్నా ధైర్యం చేసి ఈ పురాణాన్ని తెలుగులో వివరించాలనే సంకల్పంతో ముందుకు వచ్చాను. ఇప్పుడు ఎలా కొనసాగాలో, ఏ దారిలో నడవాలో నాకు స్పష్టంగా తెలియడం లేదు. ఇలాంటి సందిగ్ధ సమయంలో నాకు సరైన మార్గాన్ని చూపించేది నీవే. నా చేయిని పట్టుకొని నడిపించేది కూడా నీవే కావాలి. నేను పూర్తిగా నిన్నే ఆశ్రయించాను తల్లి. నీవే నాకు ఏకైక ఆధారం, నీవే నా శరణు. పరబ్రహ్మ స్వరూపినిగా వెలసిన నీ కరుణకు అంతులేదు. అది అపారమైన సముద్రంలా విస్తరించి ఉంది. అటువంటి దయామయ అయిన నీవు నాపై కటాక్షం చేసి నా యత్నాన్ని సఫలీకృతం చేయమని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. శారద నీరదేందు ఘనసార పటీరమరాల మల్లిక హారతు సారపేణ రజతాచలకాశ పనీష కుంద మందార సుధాపయోధి సితతామరా సాబరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదింకానంగ నిన్నడు కల్గు భారతీ. తల్లి భారతి, నీ నిర్మలమైన ప్రకాశవంతమైన శుభరూపాన్ని వర్ణించేందుకు శరదృతువులో విరాజిల్లే తెల్లని మేఘ సమూహాలు, ఆకాశంలో ప్రకాశించే నిర్మల చంద్రబింబం, పచ్చ కర్పూరం, చందనం వంటి శుభ సుగంధ ద్రవ్యాలు, రాజహంసల సౌందర్యం, జాజిపూల పరిమళం ఇవన్నీ నీ మహిమను సూచించే ఉపమానాలుగా నిలుస్తున్నాయి. అలాగే తెల్లని పొడిమంచు, నీటి మీద తేలియాడే నురుగు, వెండి మలల వలె మెరుస్తున్న శిఖరాలు, రెల్లుపూల సౌమ్యత, ఆదిశేషుని మల్లెల మాధుర్యం, మందారాల కాంతి, పాల సముద్రపు నిర్మలత్వం, వికసించిన తెల్ల తామర పుష్పాల సౌందర్యం, ఆకాశగంగ వంటి పవిత్ర ప్రవాహం ఇవన్నీ నీ సౌందర్యాన్ని మరింత వెలిగించే ఉపమానాలే. ఇంతటి స్వచ్ఛమైన ధవల కాంతులతో కాంతివంతమైన సుందరమైన నీ రూపాన్ని నా కన్నులతో తృప్తిగా, నా హృదయంలో పరిపూర్ణంగా ఎప్పుడు దర్శించగలను అనే ఆతృత నా అంతరంగాన్ని నింపుతోంది తల్లి. అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపంచూడు భారతీ. అమ్మా భారతీదేవి వికాసం, ప్రకాశం, పవిత్రతలకు ప్రతీకగా వికసిస్తున్న కమలాన్ని తన కమల సదృశ హస్తంలో ధరించి
వెలుగొందుతున్న నీవు శరదృతువులోని నిర్మల చంద్రుని వెన్నెలకు సమానమైన కాంతితో అలంకరించుకున్న రత్నాభరణాల దీప్తుల చుట్టూ ఉన్న సమస్త దిక్కులను స్పష్టంగా ప్రకాశింపజేస్తూ శోభిల్లుతున్నావు. నీ మహిమను పవిత్రమైన వేద సూక్తులు నిత్యం గానం చేస్తూ ప్రపంచానికి వెల్లడిస్తున్నాయి. భక్త కవుల హృదయాకాశమనే భావాంబర వీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తూ వారికి ప్రేరణనిచ్చే దివ్య స్వరూపినివి నీవు. అటువంటి కరుణామయి అయిన తల్లి, నీ స్నిగ్ధమైన కటాక్ష దృష్టిని నాపై ప్రసరింపజేసి నా జీవితాన్ని సార్థకం చేసి నన్ను కృతార్థుణ్ణి చేయుమని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను తల్లి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలం పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ దండులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దియుచుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ సమస్త లోకాలలో ఉన్న జనులందరికీ తల్లిగా నిలిచిన పరమ పవిత్రమైన తల్లి, ముల్లోకాలకు మూలమైన లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవతలకే మూల స్వరూపినిగా వెలసిన ఆదిశక్తి, జగత్తులోని అందరి తల్లుల కన్నా శ్రేష్ఠురాలైన మహామాత, గుణహీనులైన రాక్షస గుణాలను సంహరించి వారి తల్లులకు అపారమైన శోకాన్ని కలిగించిన పరాక్రమశాలివి. తనను విశ్వసించి శరణు కోరిన భక్తుల హృదయాలలో సదా నివసిస్తూ వారికి ఆత్మబలాన్ని ప్రసాదించే దయామయి, అపారమైన కరుణా సముద్రమైన మా తల్లి దుర్గా భవాని నాపై కటాక్షం చేసి నాకు మహత్వం, కవిత్వ ప్రతిభ, నైపుణ్యంతో కూడిన పటుత్వం వంటి అమూల్యమైన సంపదలను అనుగ్రహించమని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. హరికిన్ పటపు దేవి పుణ్యముల ప్రోవర్తంబున్ పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీగిరి సుతల్తో నాడు పూబోడి తాంబరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు బాసురతంలేములు బాబు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణముల్. శ్రీదేవి అనగా లక్ష్మీదేవి, సమస్త దేవతలకు అధిపతి అయిన వాసుదేవుని మహిషిగా వెలుగొందుతున్నది. ఆమె పుణ్యాలకే నిలయమై సిరి సంపదలకే మూల కారణమై ఉన్న మహాదేవి, సముద్ర మదన సమయంలో చంద్రునితో పాటు అవతరించిన పవిత్ర స్వరూపిణి, సరస్వతి పార్వతీ దేవులతో సమేతంగా వికసించిన తామర పుష్పాలలో నివసిస్తూ అందంగా క్రీడిస్తూ ఉండే దివ్య సౌందర్య రాశి. ఆమె సమస్త లోకాలకు ఆరాధ్యురాలు, గృహాలలో ఐశ్వర్యాన్ని నింపే గృహలక్ష్మి. భక్తులు ఆమెను స్మరించిన మాత్రాన తన కటాక్ష వీక్షణంతో వారి దారిద్ర్యాన్ని నశింపజేసి సుఖ సంపదలను ప్రసాదించే కరుణామయి తల్లి. ఆమె కాంతి, కరుణా కటాక్షం భక్తుల జీవితాలలో వెలుగులు నింపుతాయి. అటువంటి బంగారు తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి మా మీద తన కరుణను కురిపించి ఎల్లప్పుడూ శుభములను, మంగళములను, ఐశ్వర్య సంపదలను అనుగ్రహించాలనే మా హృదయపూర్వక ప్రార్థన అని ఇష్టదేవతలం చింతించి దినకర కుమార ప్రముఖులం తలంచి
ప్రథమ కవిత విరచన విద్యా విలాసాతిరేకి వాల్మీకి నుతియించి హయగ్రీవ ధనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణత సముల్లాసునకు వ్యాసునకు మృక్కి శ్రీ మహాభాగవత కథా సుధారస ప్రయోగికి సుఖయోగికి నమస్కరించి మృదు మధుర వచన వర్గ పల్లవిత స్థానునకున్ బాణునకున్ ప్రణబిల్లి కతిపయ శ్లోక సంబోధిత సూరు మయూరునభినందించి మహాకావ్యకరణ కళా విలాసం కాళిదాసుం కొనియాడి కవి కమల రవిన్ భారవిన్ విదలితాగు మాగు వినుతించి ఆంధ్ర కవిత గౌరవజన మనోహరి నన్నయ్య సూరిం కైవారంబు చేసి హరిహర చరణారవింద వందనాభిలాషిం దిక్కమనీసిన్ భూషించి మరియు ఇతర పూర్వ కవిజన సంభావనంబు కావించి వర్తమాన కవులకుం ప్రియంబు పలికి భావి కవుల బహూకరించి యుభయ కావ్యకరణ దక్షుండనై ఈ విధంగా తన ఇష్టదేవతలందరినీ హృదయపూర్వకంగా స్మరించుకొని సూర్యభగవానుని కుమారస్వామిని మనసులో ధ్యానించి కవిత్వ యాత్రను ఆరంభించిన కవి మొదటగా కవితా సరస్వతికి నూతన రూపాలను అందించిన ఆదికవి వాల్మీకి మహర్షిని స్తుతిస్తున్నాడు. అనంతరం రాక్షసుని బంధనంలో చిక్కుకున్న వేదాలను శ్రీ మహావిష్ణువు మహిమతో వెలుగులోనికి తెచ్చి అపారమైన ఓర్పు, లోతైన జ్ఞానం, అద్భుతమైన పాండిత్యంతో వాటిని సక్రమంగా వ్యవస్థీకరించిన వ్యాస మహర్షికి వినమ్రంగా నమస్కరిస్తున్నాడు. తదుపరి శ్రీమద్ భాగవతం అనే అమృత స్వరూపమైన కథను ప్రపంచానికి పంచిన సుఖయోగికి తల వంచి వందనం చేస్తున్నాడు. తరువాత తన మృదువైన మధురమైన పదాలతోనే జడమైన శిలలకు ప్రాణం పోసేంత కవిత్వ మాధుర్యాన్ని ప్రదర్శించిన బాణకవికి గాఢమైన ప్రణామం తెలియజేస్తున్నాడు. కొద్ది శ్లోకాలతోనే భగవానుడైన సూర్యుడిని ప్రసన్నం చేసుకున్న మయూర కవిని ప్రశంసిస్తూ మహాకావ్య నిర్మాణంలో అపూర్వ ప్రతిభను చూపిన కాళిదాస మహాకవిని స్మరిస్తున్నాడు. ఇక కవుల హృదయాలను సూర్యుడిలా ప్రకాశింపజేసే మహాకవి భారవిని సత్కరిస్తూ నిర్మలమైన నిష్కలంకమైన కవిత్వానికి ప్రతీకగా నిలిచిన శ్రీ మాఘకవిని గౌరవిస్తున్నాడు. ఆపై తెలుగు కవిత్వానికి శ్రీకారం చుట్టి తన రచనలతో ప్రజల హృదయాలను గెలుచుకున్న నన్నయ్య భట్టారకుని సన్నుతిస్తూ హరిహరనాథుని పదార విందాలను పరమ భక్తితో ఆరాధించిన తిక్కనార్యుని కొనియాడుతున్నాడు. ఇలా పూర్వకాల కవులందరినీ గౌరవించి వారి ప్రతిభను హృదయపూర్వకంగా ప్రశంసించిన కవి సమకాలీన కవులందరినీ సత్కరిస్తూ భవిష్యత్తులో పుట్టబోయే కవులందరికీ శుభములు కలగాలని ఆశిస్తున్నాడు. ఇరు భాషలైన సంస్కృతం మరియు తెలుగులో గద్య పద్య రూపాల్లో కావ్యాలను రచించే నైపుణ్యాన్ని సంపాదించిన వాడనై తన కవిత్వ ప్రస్థానాన్ని వినయంతో ముందుకు తీసుకువెళ్తున్నాననే భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మనుజేశ్వరాదములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములున్ కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులంబడక సమ్మతితో హరికిచ్చి చెప్పే ఈ బంబెరపోతరాజొకండు భాగవతంబు జగద్దితంబుగా. ఈ కాలంలోని కొంతమంది రాజులు ఇచ్చే అగ్రహారాలు, ఆభరణాలు, ధన సంపదలు, వాహనాలు వంటి ఐశ్వర్యాలను స్వీకరించి వాటి మైకంలో మనిషి ఈ లోకంలో సుఖ సౌఖ్యాలను అనుభవించవచ్చు. అయితే ఈ భౌతిక సుఖాలు తాత్కాలికమే. పరలోకంలో అడుగుపెట్టిన తరువాత గతంలో చేసిన పాపాలకు యమధర్మరాజు ముందు సమ్మెట పోట్ల వలన బాధలు అనుభవించక తప్పదు. అందువల్ల అలాంటి లౌకిక లాభాల కోసం
కవిత్వాన్ని వినియోగించడం సరైనది కాదని స్పష్టంగా గ్రహించాలి. ఈ విషయాన్ని లోతుగా ఆలోచించిన బంబెరపోతన తన కవిత్వాన్ని ఏ రాజుకు అంకితం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. భౌతిక సంపదల ఆశతో మనస్సు మాయలో పడకుండా తన రచనకు ఉన్న పరమార్థాన్ని గౌరవిస్తూ ఈ మహత్తరమైన భాగవత గ్రంథాన్ని భగవంతుడైన శ్రీహరికే సమర్పించాలని దృఢ సంకల్పం చేసుకున్నాడు. ప్రపంచ సమస్త ప్రజల మేలు కోసమే రచించిన ఈ భాగవతం పరమ పవిత్రమైన దైవ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది. అందువల్ల ఈ గొప్ప గ్రంథాన్ని చిల్లర ప్రయోజనాల కోసం రాజులకు అంకితం చేయడం తన అంతరంగానికి సమ్మతం కాదని పోతన భావించాడు. తన హృదయం పూర్తిగా శ్రీహరి సేవకే అంకితమై ఉండటంతో తన రచన కూడా దైవార్పణగా ఉండాలని ఆయన తలంచాడు. ఈ విధంగా భక్తి, ధర్మం, నిజాయితీ అనే విలువలను ముందుంచుకొని లౌకిక ఆశలను త్యజించి పరమాత్మకు అంకిత భావంతో రచించిన ఈ భాగవతం జగత్తుకే మేలును చేకూర్చే దివ్య కావ్యంగా నిలిచింది. చేతులారంగ శివునిన్ పూజింపడేండి, నోరు నువ్వంగా హరికీర్తి నుడువండేండి, దయయు సత్యంబులోనుగా తలంపడేండి, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి తన చేతులతో భక్తి భావంతో శివుణ్ణి ఆరాధించకపోతే తన నోరు అలసిపోయేంత వరకు శ్రీ మహావిష్ణువు మహిమను కీర్తించకపోతే, అంతేగాక కేశవుని స్మరించుచు సత్యం, దయ, కరుణ వంటి సద్గుణాలను తన మనస్సులో పెంపొందించుకోకపోతే అటువంటి జీవితం నిజమైన విలువను పొందదు. భక్తి లేకుండా, సద్గుణాలు లేకుండా గడిచే జీవితం వృధా అయిపోతుంది. అటువంటి నిర్భాగ్యుడు ఈ లోకంలో జన్మించడం వలన అతని తల్లి పడిన శ్రమకు, గర్భధారణకు ఎలాంటి ఫలితం ఉండదు. అంటే ఆ మనిషి పుట్టుక తల్లి కడుపును వృధా చేయడానికే కదా అని. మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచన కుతూహలుండనై యొక్క రాక నిశా కాలంబున సోమోపరాగంబు రాకంకని సజ్జనానుమతంబున అభ్రంక సశుభ్ర సముత్తంగ భంగయగు గంగ కుంచని కృంకులిడి వెడలి మహనీయ మంజుల పులిన తలంబున మహేశ్వర ధ్యానంబు చేయుచున్ కించి దున్మీలిత లోచనుండనై ఉన్నయడా. ఈ విధమైన భావంతో అనేక వేల జన్మలుగా నేను కూడబెట్టుకున్న తపస్సు ఫలితంగా నా హృదయంలో శ్రీమన్నారాయణుని పుణ్యకథలను విశదంగా విస్తరించి రచించాలనే గాఢమైన ఆకాంక్ష మెల్లగా మేల్కొంది. ఆ కోరిక క్రమంగా పెరిగి నా అంతరంగాన్ని నింపేసింది. అలాంటి పవిత్ర సంకల్పంతో ఒక పౌర్ణమి రాత్రిలో నిండు జాబిల్లి తన పండు వెన్నెలను దారలుగా కురిపిస్తూ ప్రకృతిని సుందరంగా అలంకరిస్తున్న సమయములో, అదే సమయంలో సంభవించిన చంద్రగ్రహణ వేళ పెద్దల అనుమతిని తీసుకొని ఆకాశాన్నంటే ఎత్తైన తరంగాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న గౌతమీ గంగ తీరం వైపు నేను ప్రయాణమయ్యాను. ఆ పవిత్ర నదిలో స్నానం చేసి మనస్సును శుద్ధి చేసుకొని తరువాత ప్రవాహం నుండి బయటకు వచ్చి అక్కడ ఎత్తైన మృదువైన తెల్లని ఇసుక తెన్నెపై ప్రశాంతంగా కూర్చున్నాను. అప్పుడు పరమశివుని ధ్యానంలో లీనమై అర్ధనిమీలిత నేత్రాలతో లోపల ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తూ ధ్యాన స్థితిలో నిలిచిపోయాను. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు
పోలిక ముఖమునన్ చిరునవ్వు మొలచువాడు. వల్లీయుత తమాల వసుమతీ జముబంగి బలువిల్లు మూపునన్ పరగువాడు. నీలనగాగ్ర సన్నిహిత బానుని భంగి గణకిరీటముతలన్ కలుగువాడు. పుండరీక యుగమున్ పోలు కన్నులవాడు వెడదయురము వాడు. విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుండొక్కరుండు. నా కన్నుంగవకు ఎదురున్ కానన్బడియే. మేఘం ప్రక్కనే మెరుపు మెరిసినట్లుగా తన సమీపంలో ఒక సుందరాంగనను కలిగి వెలుగొందుతూ ఉన్నవాడు చంద్రమండలం నుండి ప్రసరించే అమృత కాంతిలా తన ముఖంపై మృదువైన మందహాసం నిత్యం విరజిల్లిస్తూ కనిపించినవాడు తమాల వృక్షాన్ని చుట్టుకొని అలంకరించిన తీగల తన భుజాగ్రంపై ఒక శోభాయమానమైన ధనస్సును ధరించి దానిని సౌందర్యంగా వ్రేలాడనిచ్చినవాడు. అలాగే నీలగిరి శిఖరంపై ప్రకాశించే సూర్యబింబంలా తన శిరస్సుపై ఉన్న కిరీటం ఘనంగా వెలిగిపోతూ అతని మహిమాన్వితత్వాన్ని మరింత వెలుగులోనికి తెచ్చింది. విచ్చిన తెల్లని తామర రేకుల వలె నిర్మలమైన విశాలమైన కన్నులు అతని ముఖానికి అపూర్వమైన కాంతిని ఇచ్చాయి. విశాలమైన వక్షస్థలం అతని వీరత్వాన్ని సూచిస్తూ కనిపించింది. అంతటి దివ్య సౌందర్యంతో విశ్వమంగళ స్వరూపుడై రాజశేఖరుని తేజస్సుతో నిండిన ఆ మహనీయుడు ఆ క్షణంలో నా కళ్ళ ముందే సాక్షాత్కరించి నాకు ఎదురుగా ప్రత్యక్షమై నిలిచినట్లుగా అనిపించినది. ఏను ఆ రాజశేఖరుం తేరి చూచి బాసింప యత్నంబు చేయునెడా అతండుదా రామభద్రుండమన్ నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబున్ తెనుంగు చేయుము. నీకు భవబంధంబులు తెగునని ఆనతిచ్చి తిరోహితుండైన సమున్మీలిత నయనుండనై వెరంగుబడి చిత్తంబున. ఆ సమయంలో నేను ఆ రాజశిరోమణిని రెప్పపాటు కూడా వాల్చకుండా మంత్రముగ్ధుడనై తారసపడి చూశాను. ఆయన దివ్యస్వరూపం నా మనస్సును ఆకర్షించి ఆయనతో ఏదో మాట్లాడాలని నా సందేహాలను తెలియజేయాలని యత్నించాను. కానీ నేను మాట ప్రారంభించకముందే ఆయన స్వయంగా కరుణతో నిండిన స్వరంలో, నేను రామభద్రుణ్ణి, నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగులో రచించుము. అలా చెయ్యగలిగితే నీ భవబంధాలు సమూలంగా తొలగిపోతాయి, జనన మరణ చక్రం నుంచి విముక్తిని పొందగలవు అని ఉపదేశమిచ్చాడు. ఆ దివ్యవాక్యాలను పలికిన వెంటనే ఆయన ఒక్క క్షణంలోనే నా దృష్టికి అందకుండా అంతర్ధానమయ్యాడు. ఆ సంఘటన ఒక్కసారిగా జరిగిపోవడంతో నేను ఆశ్చర్యచకితుడనై వెంటనే కన్నులను తెరిచి చుట్టూ చూశాను. కానీ ఎక్కడా ఆయన రూపం కనిపించలేదు. ఆ అద్భుత అనుభవం నా హృదయాన్ని కదిలించి నా మనసులో అనేక ఆలోచనలు వెల్లివిరిశాయి. ఆ దివ్య దర్శనం యొక్క మహిమను తలుచుకుంటూ నేను లోపల ఆశ్చర్యంతో నిండిపోయాను. పలికెడిది భాగవతము అట పలికించెడివాడు రామభద్రుండు, అట నేను పలికిన భవహరమగు, అట పలికెద వేరొండుగాదా పలుకంగనేలా. నేను పలుకబోయేది అత్యంత పవిత్రమైన పరమ పావనమైన భాగవతమనే గ్రంథమే. దానిని నా ద్వారా పలికించేది సాధారణ మనిషి కాదు, అపార కరుణా సముద్రుడైన శ్రీ రామభద్రుడే. ఆయన అనుగ్రహంతో ఉచ్చరించబడే ఈ భాగవత కథను వినడం, చెప్పడం వల్ల మనుష్యుని భవబంధాలు, సంసార బాధలు క్రమంగా తొలగిపోతాయి.
ఇంతటి మహిమాన్వితమైన మోక్షప్రదమైన గ్రంథం ఉండగా అర్థం లేని ఇతర కథలను చెప్పడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. అందువల్ల వృధా విషయాలపై మనసు పెట్టకుండా ఈ పవిత్రమైన భాగవత గాథలనే నేను భక్తి శ్రద్ధలతో పలుకుతాను. వాటిని నా వాక్కుకు ఆభరణంగా చేసుకుంటాను. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, సోలికైనన్ తమ్మి చోలికైనా విభుత జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ భాగవతాన్ని పూర్తిగా లోతుగా సమగ్రంగా అర్థం చేసుకొని స్పష్టంగా వివరణ చెయ్యడం చాలా అరుదైన విషయం. అలాంటి మహత్తరమైన గ్రంథాన్ని శివుడైనప్పటికీ పద్మభవుడైన బ్రహ్మ అయినప్పటికీ సంపూర్ణంగా వివరించడం సులభం కాదు. అయినప్పటికీ పండితులైన మహనీయుల వద్ద విన్నంత మేరకు, వారి సమీపంలో ఉండి నేర్చుకున్నంత వరకు, అలాగే నేను స్వయంగా గ్రహించినంత జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని భాగవతంలోని గూఢార్థాలను నా శక్తి మేరకు తేట తెల్లంగా సుస్పష్టంగా వివరిస్తాను. కొందరకుంతినుగు గుణమగు, కొందరకును సంస్కృతంబు గుణమగు, రెండుం కొందరికి గుణములగు, నేనందరమిప్పింతు కృతులనయ్యెడల. కొంతమందికి తెలుగు భాష ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది. మరికొందరికి సంస్కృత భాష పట్ల ప్రత్యేకమైన మక్కువ ఉంటుంది. ఇంకా కొందరు అయితే తెలుగు సంస్కృతం అనే రెండు భాషలను సమానంగా అభిమానిస్తూ రెండింటి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. ఈ భిన్నమైన అభిరుచులను గౌరవిస్తూ నేను నా రచనా విధానాన్ని అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా, ఆయా సందర్భాలలో అందరూ ఆనందించి మెచ్చుకునేలా సమతుల్యంగా సరళంగా ఉండునట్లుగా రచించడానికి ప్రయత్నించెదను. వనరన్నయతి కనాది కవులీ సాయుర్వ్యం పురాణావలుల్ తెనుంగుం చేయుచో మత్పురాకృత శుభాధిక్యంబుతా నెట్టిదో తెనుంగుం చేయరు మున్ను భాగవతమున్ దీనిం తెనింగించి నా జననంబున్ సఫలంబున్ చేసెదన్ పునర్జన్మంబు లేకుండగన్. ఇంతకు ముందు నన్నయ్య భట్టు, తిక్కనామాత్యుడు వంటి మహాకవులు సంస్కృతంలో ఉన్న అనేక పురాణ గ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రజలకు అందించారు. వారు చేసిన ఆ మహోన్నత కార్యం వలన తెలుగు సాహిత్యం ఎంతో అభివృద్ధిని చెందినది. అయినప్పటికీ ఆశ్చర్యకరంగా వారు మహాభారతం, రామాయణం వంటి గ్రంథాలను ఆంధ్రీకరించిన భాగవత మహాపురాణాన్ని మాత్రం తెలుగులోకి అనువదించలేదు. ఇది యాదృచ్ఛికం కాదు, నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలమే అయి ఉండాలి. బహుశా ఆ మహానుభావులు ఈ పవిత్రమైన భాగవత గ్రంథాన్ని నా కోసం వదిలిపెట్టారేమో అనిపిస్తుంది. అందువల్ల ఈ మహాభాగవతాన్ని నేను తెలుగులోకి అనువదించి ప్రజలకు అందించాలి అనే సంకల్పం కలిగింది. ఈ విధంగా భాగవతాన్ని ఆంధ్రీకరించడం ద్వారా నా జన్మను సార్థకం చేసుకొని పునర్జన్మ అనే చక్రం నుంచి విముక్తిని పొందాలని ఆశిస్తున్నాను. ఇదే నా జీవిత ధ్యేయంగా భావిస్తున్నాను. లలిత స్కందము
కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాబలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు భుర్విన్ సద్విజశ్రేయమై. ఈ భాగవత మహాపురాణం నిజానికి ఒక దివ్యమైన కల్పవృక్షంతో సమానమై ఉంటుంది. ఎందుకంటే భాగవతంలో ఉన్న స్కందాలు ఎంతో లలితమైనవి, సుందరమైనవి. అదేవిధంగా కల్పవృక్షానికి కూడా మృదువైన అందమైన కొమ్మలు ఉంటాయి. భాగవతానికి మూలాధారంగా శ్రీకృష్ణుడు నిలిచియుండగా కల్పవృక్షానికి నేలలో విస్తరించిన నల్లని వ్రేళ్ళు ఆధారంగా ఉంటాయి. ఇక సుఖమహర్షి పలికిన మధురమైన వాక్యాలతో భాగవతం ఎంతో మనోహరంగా హృదయంగా అనిపిస్తుంది. అదేవిధంగా కల్పవృక్షం మీద చిలుకల కిలకిలా రావాలు దానిని మరింత రమణీయంగా చేస్తాయి. భాగవతం తన సౌందర్యంతో పాఠకులను ఆకర్షిస్తే కల్పవృక్షం తనపై విరాజిల్లే సుందరమైన లతలతో మరింత శోభను పొందుతుంది. చదువుకున్న సహృదయులకు భాగవతం సులభంగా గ్రహించదగినది. అలాగే కల్పవృక్షం అందమైన వివిధ రంగుల పుష్పాలతో అందరికీ ఆకర్షణీయంగా గ్రాహ్యంగా కనిపిస్తుంది. భాగవతం సుందరము ఉజ్వలము అయిన ఇతివృత్తంతో కాంతివంతంగా ఉంటే కల్పవృక్షం కూడా సుందరంగా ప్రకాశవంతంగా గుండ్రని ఆకృతితో దర్శనమిస్తుంది. భాగవతం కైవల్యమనే పరమ ఫలాన్ని ప్రసాదించే మహాగ్రంథం. అదేవిధంగా కల్పవృక్షం పెద్ద పెద్ద ఫలాలతో సంపూర్ణంగా ఉంటుంది. పవిత్రుడైన వ్యాస మహర్షి భాగవతానికి ఆధారంగా ఉండగా కల్పవృక్షం శుభ్రమైన దృఢమైన కాండంతో నిలిచి ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన తేడా ఏమనగా కల్పవృక్షం స్వర్గలోకంలో ఉండగా ఈ భాగవతం అనే కల్పవృక్షం భూలోకంలోనే విరాజిల్లుతూ సద్బ్రాహ్మణులకు, పండితులకు, భక్తులకు శ్రేయస్సును ప్రసాదిస్తూ అందరికీ శుభాన్ని కల్పించునట్టిదై విరాజిల్లుతూ ఉన్నది. ఇట్లు బాసిల్యడు శ్రీ మహాభాగవత పురాణ పారిజాత పాదప సమాశ్రయంబునను హరికరుణా విశేషంబునను కృతార్థత్వంబు సిద్ధించనని బుద్ధి నెరింగి లేచి మరలి కొన్ని దినంబులకు ఏకశిలా నగరంబునకు చనుదెంచి అందు కురువృద్ధ బుధబంధు జనానుజ్ఞాతుడనై ఈ విధంగా ప్రకాశిస్తూ లోకానికి శ్రేయస్సును ప్రసాదించే మహాభాగవత పురాణమనే పారిజాత వృక్షాన్ని ఆశ్రయించిన నేను శ్రీహరి కృప వలన అపారమైన అనుగ్రహాన్ని పొందాను. ఆ దివ్యానుగ్రహ ఫలితంగా నా జన్మ సార్థకమయ్యిందని, నా జీవితం నిజమైన అర్థాన్ని పొందిద్దని స్పష్టంగా గ్రహించాను. ఈ భావజ్ఞానం నాలో మరింత భక్తిని, ఆనందాన్ని కలిగించింది. ఆ తరువాత నేను కొంతకాలం ఆ నదీ తీర ప్రాంతంలో నివసించి ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదించిన తరువాత అక్కడి నుండి ప్రయాణమై ఏకశిలా నగరానికి తిరిగి వచ్చాను. అక్కడికి చేరుకున్న వెంటనే గురువులు, వృద్ధులు, పండితులు, బంధువులు వంటి గౌరవనీయులైన పెద్దలను దర్శించి వారి ఆశీర్వాదాలను పొందాను. అలాగే నా కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వారి అనుమతిని, అనుజ్ఞను వినయపూర్వకంగా కోరుకొని స్వీకరించాను. వారి ఆమోదం నాకు మరింత ధైర్యాన్ని, ప్రేరణను ఇచ్చింది. ఈ విధంగా పెద్దల ఆశీస్సులతో, శ్రీహరి కృపతో నా జీవిత లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాను. కౌండిన్య గోత్ర సంకలితుండాపస్తంభ సూత్రుండు పుణ్యుండు
సుభగుండైనా భీమన మంత్రికిన్ ప్రియపుత్రుండన్నయా కలకంటి తద్భార్య గౌరమాంబ కమలాప్తువరమునన్ కనియ సోమన మంత్రి వల్లభమల్లమ వారి తనయుండెల్లనా అతనికి ఇల్లాలు మాచమా వారి పుత్రుండు వంశవర్ధనుండు లలితమూర్తి బహుకళానిధి కేతనా దానబాన నీతిదనుండు గనుండు తనకు లక్కమాంబ ధర్మగేహిని కాగా మనియ శైవ శాస్త్రమతమున్ కనియే ఈ గ్రంథకర్త అయిన పోతన మహాకవి కౌండిన్య గోత్రానికి చెందినవాడు. ఆయన ఆపస్తంభ సూత్రాన్ని అనుసరించే వంశంలో పుట్టి పుణ్యాత్ముడిగా ధన్యాత్ముడిగా ప్రసిద్ధి పొందిన భీమన్న మంత్రి అని మహనీయుని వంశానికి చెందినవాడు. ఆ భీమన్న మంత్రికి అన్నయ్య అనే కుమారుడు ఉన్నాడు. ఆయన భార్య గౌరమ్మ సత్ప్రవర్తన గల సద్గుణ సంపన్నురాలు. ఆ దంపతులకు సూర్యభగవానుడి వరప్రసాదంతో సోమన్న మంత్రి జన్మించాడు. సోమన్న మంత్రికి మల్లమ్మ అనే పేరు గల భార్య ఉండేది. ఆ దంపతులకు ఎల్లన్న అనే కుమారుడు జన్మించాడు. ఎల్లన్నకు మాచమ్మ అనే సతీధర్మాన్ని అనుసరించే భార్య ఉండేది. వారి దంపతులకు వంశాన్ని అభివృద్ధి చేసేవాడిగా కేసన మంత్రి జన్మించాడు. అతడు రూపశోభలో చక్కని వాడిగా, అనేక కళల్లో ప్రావీణ్యం కలవాడిగా, దాతృత్వం కలవాడిగా, నీతిమంతుడిగా, గౌరవాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తిగా ప్రసిద్ధిని పొందాడు. అటువంటి గుణగణాల సంపన్నుడైన కేసన్న లక్కమాంబను తన సహధర్మచారిణిగా స్వీకరించాడు. ఆమెతో కలిసి శాస్త్రోక్తంగా ఆచరించబడే శైవ మతాన్ని అనుసరించి ధార్మిక జీవనాన్ని గడిపాడు. నడవదు నిలయము వెలువడి తడవదు పరపురుష గుణమున్ తనపతి మడువం గడవదు వితరణ కరుణలు విడువదు లక్కాంబ విబుధ విసరము వగడన్. పెద్దల ఆశీర్వాదాలను ప్రశంసలను సమృద్ధిగా పొందిన ముద్దరాలైన లక్కమాంబ ఒక మహాసాధ్వి. ఆమె ఒక దొడ్డ గౌరవనీయమైన గృహిణిగా తన ఇల్లు విడిచి బయటకు అడుగు పెట్టడానికే అలవాటు లేని సతీమణి. గృహ మర్యాదను ఎంతో గౌరవంగా కాపాడుకుంటూ జీవించేది. ఆమె ఎప్పుడూ పరపురుషుల విషయాలను ఆలోచించేది కాదు. అలాంటి భావనలను కూడా దగ్గరకు రానిచ్చేది కాదు. తన భర్త మాటను అత్యంత గౌరవంగా భావించి ఆయన ఆజ్ఞకు విరుద్ధంగా ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. పెనిమిటి మాటను ఎప్పుడూ జవదాటని విధంగా విధేయతతో జీవించేది. ఇంతటి సద్గుణ సంపన్నురాలైన లక్కమాంబ దానం, ధర్మం, దయాదాక్షిణ్యాలలో ఎంతో ప్రసిద్ధురాలు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, కరుణ చూపించడం ఆమె సహజ స్వభావం. అందువల్ల ఆమెను అందరూ గౌరవంతో, ప్రేమతో కొనియాడేవారు. మా నిన్ను లీడుగారు బహుమాన నివారిత దీన మానసగ్లానికి దాన ధర్మమతి గౌరవ మంజులత గంభీరతా స్థానికి ముద్దుసానికి సదాశివ పాద యుగార్చనాను కంపానయ వాగ్భవానికి నీ
బొమ్మెదకేసయ లక్కసానికి ఆ చల్లని స్వభావం గల తల్లి అయిన లక్కమాంబ దుర్భాగ్యంతో బాధపడుతున్న దీనులను ఆదరించి వారి కష్టాలను తొలగించేందుకు ఎల్లప్పుడూ ముందుండేది. అవసరంలో ఉన్న వారికి సహాయంను చేయడం, దాన ధర్మాలు నిర్వహించడం ఆమెకు సహజమైన లక్షణం. ఆమె హృదయం కరుణతో నిండి ఉండేది. దానం చేయడంలో మాత్రమే కాదు, ఆమె బుద్ధి, చాతుర్యం, సౌందర్యం, గాంభీర్యం వంటి గుణాలలోనూ అగ్రగణ్యురాలు. ఈ గుణాలన్నింటికీ ఆమె ఒక నిలయంలా నిలిచింది. ఆమె వ్యక్తిత్వం అందం, గంభీరత, వినయం కలగలిపినదై అందరినీ ఆకట్టుకునేది. ఎల్లప్పుడూ సదాశివుని పాదాలను భక్తితో పూజిస్తూ, భక్తి మార్గంలో నడుస్తూ, దయతో కూడిన మృదువైన మాటలతో ఇతరులతో మెలుగుతూ ఉండేది. ఆమె మాట్లాడే ప్రతి మాటలోనూ మాధుర్యం, కరుణం స్పష్టంగా కనిపించేది. ఈ విధంగా సద్గుణ సంపన్నురాలైన లక్కమాంబ సాక్షాత్తు పార్వతీదేవిని తలపించే విధంగా కనిపించేది. కేసన మంత్రి గారి ధర్మపత్నిగా ఆమె గౌరవప్రదమైన స్థానంను పొందింది. అలాంటి మహాసాధ్వికి సామాన్య స్త్రీలు ఏమాత్రం సాటిరారు. ఆ మానినికిం పుట్టితిమే మిరుబురమగ్రజాతుండీశ్వరా, సేవా కాముండు తిప్పన పోతన నామ వ్యక్తుండా, సాధునయయుక్తుండ. ఆ మహాసాధ్వి అయిన ఆమెకు మేము 2 కుమారులు జన్మించాము. వారిలో పెద్దవాడు తిప్పన్న. ఆయనకు ఈశ్వరార్చనపై ఎంతో ఆసక్తి ఉండేది. భక్తి మార్గంలో నడుస్తూ శివసేవను తన జీవిత ధ్యేయంగా భావించి ఆచరించేవాడు. ఆయన జీవనం భక్తి నిష్టలకు ఆదర్శంగా నిలిచింది. చిన్నవాడనైన నేను పోతన్న అని ప్రసిద్ధిని పొందిన వాడిని. నేను కూడా పెద్దల అడుగుజాడల్లో నడుస్తూ వారి సద్గుణాలను అనుసరించడానికి ప్రయత్నించేవాణ్ణి. మంచి నడవడి, వినయం, ధార్మికతలను అలవరుచుకొని జీవించాలనే సంకల్పంతో జీవిస్తున్నాను. ఈ విధంగా మేమిద్దరం మా తల్లి ఆశయాలకు అనుగుణంగా ధర్మ మార్గంలో నడుస్తూ జీవితాన్ని గడుపుతున్నాము. అయిన నేను నా చిత్తంబున శ్రీరామచంద్రుని సన్నిధానంబు కల్పించుకొని ఈ విధంగా సద్గుణాలను ఆచరిస్తూ జీవిస్తున్న నేను నా మనస్సులో ఎల్లప్పుడూ శ్రీరామచంద్రుని స్మరించుకుంటూ ఉండేవాడిని. ఆయన దివ్య రూపాన్ని నా హృదయంలో స్థిరపరచుకొని నిరంతరం ధ్యానిస్తూ జీవించేవాడిని. నా ఆలోచనలన్నీ, భావాలన్నీ ఆయనపై కేంద్రీకృతమై ఉండేవి. నా అంతరంగంలో శ్రీరాముని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఆయనను నా జీవనాధారంగా భావించేవాడిని. ఈ విధంగా నా మనస్సులో శ్రీరామచంద్రుని నిలుపుకొని భక్తి మార్గంలో నడుస్తూ నా జీవితాన్ని గడిపాను. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపని తంబిని మనోహారికి దుష్ట సంపద పహారికి గోస కుటీపయోగృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వ నితా ప్రహారికి మనోహరమైన హారాలను ధరించిన వాడై నందుని బృందావనంలో ఆనందంగా విహరించిన వాడై
తృణావర్తుడనే రాక్షసుని సంహరించిన వాడై, భక్తుల కష్టాలను తొలగించిన వాడై, గోపికల మనస్సులను ఆకర్షించిన వాడై, దుష్టుల సంపదలను హరించిన వాడై, వ్రేపల్లెలోని గోపికల ఇళ్లలో పాలు నెయ్యిని అపహరించిన వాడై, పిల్లల పాలిట పెనుభూతమైన మహాభయంకరమైన పూతన అనే మహారాక్షసిని సంహరించినట్టి వాడును. శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికా పాలికి వర్ణ ధర్మ పరిపాలికి అర్జున భూజ యుగ్మ సంచాలికి మాలికిన విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన అనేక విశేష గుణగణాలతో పరిపూర్ణుడైన వాడై, నీతి నియమాలను బాగా తెలిసిన వాడై, త్రిశూలాన్ని ధరించిన పరమేశ్వరుని సైతం తన భక్తి మహిమలతో వశపరుచుకున్నవాడై, బాణాసురుని బలమైన భుజాలను ఖండించి అతని గర్వాన్ని తగ్గించిన వాడై వెలుగొందినట్టివాడు, ఇంద్రుడు పంపించిన భయంకరమైన మేఘాలు రాళ్లవానను కురిపించినప్పుడు ఆ విపత్తులో చిక్కుకున్న గోవులను, గోపాలులను, గోపికలను కాపాడిన రక్షకుడై నిలిచినవాడు, సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలను స్థాపించి వాటిని కాపాడి ప్రజలకు ధర్మ మార్గాన్ని చూపినవాడు, జంట మద్ది చెట్లను కూలదోయించి తన మహిమను లోకానికి తెలియజేసినట్టివాడు, ఎల్లప్పుడూ వనమాలను ధరించి సౌందర్యంతో కాంతివంతంగా దర్శనమిచ్చేవాడు, ఇంకా సైంధవుని సంహార సమయమున తన శక్తివంతమైన సుదర్శన చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసి యుద్ధంలో పాండవ మధ్యముడైన అర్జునునికి సారథి అయి అన్నీ తానే అయి నడిపించి విజయాన్ని సాధించడానికి సహకరించిన వాడై తన మహిమను ప్రదర్శించినట్టివాడును. క్షంతకు కాళియోరగ విశాల పనావలి నర్తన క్రియారంతకు ఉల్లసన్మగ దరాజ చతుర్విధ ఘోరవాహిని హంతకు ఇంద్రనందన నియంతకు సర్వచరాచరావళి మంతకు నిర్జితేంద్రియ సమంజిత భక్త జనానుగంతకు అపారమైన క్షమాగుణం కలిగిన వాడై కాళీయుని విస్తారమైన పడగలపై అద్భుతంగా నృత్యమును చేసి తన దివ్యశక్తిని యావత్ జగత్తుకు తెలియజేసిన వాడు, అహంకారంతో పొంగి విర్రవీగుతున్న మగధ రాజైన జరాసంధుని భయంకరమైన చతురంగ సైన్యాన్ని సంహరించి ధర్మాన్ని రక్షించిన వాడై వెలుగొందినవాడు, పాండవ మధ్యముడైన అర్జునునికి రథసారథిగా నిలిచి యుద్ధభూమిలో అతని రథాన్ని ముందుకు నడిపిస్తూ ధర్మ యుద్ధానికి మార్గదర్శకుడైన వాడు, అంతేగాక సమస్త చరాచర జగత్తు ఆయనను స్మరిస్తూ ఉండగా ఆయన సర్వలోకాలకు అధిపతిగా విరాజిల్లుతున్నాడు. ఇంద్రియాలను జయించి నియంత్రణలో ఉంచుకున్న భక్తులను సదా అనుసరించి వారికి రక్షకుడిగా మార్గనిర్దేశకుడిగా నిలిచే దయామయుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా అనేక దివ్య గుణాలతో మహిమను చాటుతున్నాడు. న్యాయికి భూసురేంద్ర మృత నందనదాయికి రుక్మిణీ మనస్సాయికి భూత సంబద విదాయికి సాధు జనానురాగ సందాయికి భీత వస్త్ర పరిదాయికి
పద్మ భవాండ బాండ నిర్మాయికి గోపికా నివహ మందిరయాయికి శేషశాయిక న్యాయాన్ని ఎంతో ప్రీతిగా మెచ్చి ఆచరించేవాడై చనిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తిరిగి జీవింపజేసి అతని తల్లిదండ్రులకు అందించిన కరుణామయుడై రుక్మిణీదేవి హృదయాన్ని సంపూర్ణంగా ఆకట్టుకున్నవాడై వెలుగొందినట్టివాడు సమస్త జగత్తుకు ఆనందాన్ని పంచి సంతోషాన్ని ప్రసాదించేవాడై సజ్జనుల ఆదరాభిమానాలను గౌరవించి వారి కోరికలను నెరవేర్చే దయామూర్తిగా నిలిచినవాడు ఎల్లప్పుడూ పట్టు పీతాంబరాన్ని ధరించి దివ్య సౌందర్యంతో కాంతివంతంగా కనిపించేవాడు. అంతేగాక ఈ విశ్వమనే బ్రహ్మాండాన్ని సృష్టించే శక్తిగల సర్వాధికారిగా గోపికల గృహాల వైపు సంతోషంగా సంచరిస్తూ వారికి ఆనందాన్ని పంచేవాడై ఉన్నాడు. చివరగా ఆదిశేషునిపై శయనిస్తూ జగత్తు పరిపాలనను నిర్వహించే పరమాత్మ స్వరూపుడవై మహిమను ప్రదర్శిస్తున్నాడు. సమర్పితంబుగా నేనాంధ్రంబున రచయింపంపూనిన శ్రీ మహాభాగవత పురాణంబునకు కథా ప్రారంభం పెట్టిదనినా అయిన ఆ పరమేశ్వరునికి సమర్పణ భావంతో భక్తి శ్రద్ధలతో నిండిన మనసుతో నేను ఈ పవిత్రమైన తెలుగు భాషలో రచన ప్రారంభించాను. శ్రీమన్మహాభాగవత పురాణమని ఈ మహోన్నత గ్రంథానికి కథా ఆరంభం ఎలా ఉందో, దాని మూల స్వరూపం ఏ విధంగా విస్తరించిందో ఇప్పుడు వివరించబోతున్నాను. ఈ రచన కేవలం కథల సమాహారం మాత్రమే గాక భక్తి, జ్ఞానం, ధర్మం అనే 3 మౌలిక సూత్రాలను లోనికి దాచుకున్న ఆధ్యాత్మిక సంపద. అందుకే ఈ మహాగ్రంథానికి శ్రీకారం చుట్టి ఈ ప్రారంభ భాగంలో దాని కథ ఎలా మొదలవుతుందో, ఎలాంటి సందర్భంలో ఉద్భవించిందో శ్రద్ధగా వినదగిన విధంగా నేను తెలుగులో విపులంగా వివరించబోతున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.